చాలా సంతోషం. ఈ రోజున కార్యక్రమంలో మొన్న జరిగినటువంటి నూకాలమ్మ అమ్మవారి జాతరలో విషయంలో ఇంట్లోనే ఏదైతే నూకాలమ్మ అమ్మవారు ఉన్నారో తెలిసింది అందరికీ. ఈ అమ్మవారు చాలా ప్రతిష్టమైన అమ్మవారు. నూకాలమ్మ అమ్మవారు చాలామంది గొప్ప నమ్మకం, అమ్మదైవం తల్లి భావిస్తారు. ఆ విధంగా మనకి ఉన్నటువంటి పెద్దగా కర్మార్గం గారిని అదేవిధంగా ఏదైతే చాలా బాగా కార్యక్రమాలు నిర్వర్తించారు. మీరు కూడా చూశారు. ఎప్పుడూ నేను భక్తులకు ఎటువంటి అవసరాలు కలగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి ముందు తీసుకెళ్ళారు. చాలా బాగా జాతరలు జరిగి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అదే టూటర్ని చూసుకున్నట్టయితే ఇక్కడ మనం సోషల్ కమిటీ చైర్మన్ గారిని ఇంకా సభ్యులందరూ పెట్టాం. వాళ్ళు కూడా ఫస్ట్ చెప్పాం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బాగా చూడాలని చెప్పి యువ గారు అందరికీ మీటింగ్ అని చెప్తే నేను అనుకున్న దాన్ని కూడా బాగా చేశారు. భక్తులు కూడా చాలా సంతోషించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మీరు ప్రసారం పెట్టారు. అమ్మవారికి ప్రీతైన ఇంట్లో ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు నాలుగింటితో అమ్మవారికి ఏదైతే ఆవిడ పూజిస్తారో అవన్నీ కూడా ఈరోజు స్వీకరిస్తారో అన్నీ కూడా ఈరోజు పెట్టడం జరుగుతుంది. భక్తులు చాలా సంతోషంగా చూస్తాం. అయితే ఈ రోజున ఇదే కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హిందూ దేవాలయాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మతాన్ని కూడా గౌరవిస్తుంది. అదే దాంతోపాటు కులమత భేదాలు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం కూటమి. అందులో భాగంగా మన గతంలో చూసినట్టు గత ప్రభుత్వంలో హిందూ దేవాలయం మీద దాడులు ఇవన్నీ కూడా ఎన్నో జరిగింది, మీ అందరికీ తెలుసు. దాని మీద మనం నిరసన కార్యక్రమం కూడా చేశాం. భూమా మాట్లాడండి చైర్మన్గా వెంకటేశ్వరని అదొక నల్లరాయి అన్నాడండి. నల్లరాయి అని చెప్పాడండి. కోట్లాది ఈ దేశంలో కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి భక్తులు మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడతాడండి ఆయన, గోమరణాల పైన చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ కోట్లాది మంది భక్తులు మనోభావాలు మాట్లాడుతున్నారు. ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు వెంకటేశ్వరం ఒక నల్లరాయి అన్నాడు. ఈరోజేమో సహజంగా మరణిస్తూ ఉంటాయి గోళ్ళు, మీకు అందరికీ తెలుసు. వయసు అయిన తర్వాత దానికి వ్యాధి ఏదో వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా మరణిస్తూ ఉంటాయి. ఈరోజు అలాంటి దాన్ని రాజకీయం చేస్తూ ఈరోజు గోవులు మరణిస్తే దాన్ని కూడా ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడతారండి. ఈరోజు ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఏమీ కనిపించట్లేదు. బ్రహ్మాండమైన ఈరోజు అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం రెండు కళ్ళలో చూసుకుని ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అలాంటి సమయంలో ఏం మాట్లాడాలో తెలియక ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఏదో విధ్వంసం సృష్టించడం కోసం ఈరోజు భూమన్నాలు కూడా ఈరోజు రాజకీయం చేస్తారంటే ఏం చెప్తా ఉంటే టెన్షన్ వాతావరణం పొద్దున మబ్బులేస్తాం ఏంటమ్మా తల్లి అంటే, కానీ మాకు ఎక్కడో నమ్మకం ఉంది. మా తల్లి ఏదేమైనా సరే అన్నీ మంచిగానే జరిగింది ఇప్పటి వరకు. ఇది కూడా బాగానే జరుగుతుందని అనుకున్నాం. అలాగే సక్రమంగా జరిగింది, అన్ని రకాలు జరిగినాయి. ఇంకా ముందు వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా దీవిస్తారని కోరుతున్నాం.